హలో అండి, వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడూ వీడియోకి వాయిస్ ఓవర్ పెడతాను కదా, కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా నాది మా అబ్బాయిది కన్వర్జేషన్స్ అలాగే పెట్టేశాను అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో అని. మీరు నమ్ముతారో నమ్మరో, మా అబ్బాయికి అసలు గార్డెన్ వర్క్ అనేది ఏది రాదండి. వాడికి అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాకపోతే ఈ మధ్యన దేవుడికి పువ్వులు పెట్టడం అది అలవాటు అయింది కదా, దానివలన కొంచెం మొక్కల మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగిందనమాట వాడికి. అందుకని ఇవాళ నాకు హెల్ప్ చేస్తున్నాడు. వాడికి అస్సలు రాదండి, ఫస్ట్ టైం చేశాడు వాడు. నాకైతే చాలా బాగా చేశాడు అనిపించింది వర్క్. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి గార్డెన్ వర్క్స్ నేర్పిస్తూ ఉండాలండి, అప్పుడే వాళ్ళకి మొక్కల మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మొక్కలని సున్నితంగా చూసుకోగలిగిన వాళ్ళు జీవితంలో వాళ్ళ వైఫ్ని, అంటే వాళ్ళ జీవిత భాగస్వామిని కూడా అలా చూసుకుంటారనేది నా నమ్మకం. అంటే మొక్కలు పెంచడానికి ఒక సున్నితమైన మనసు ఉండాలి. అది పిల్లలకి మనం నేర్పిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ విధంగా మా అబ్బాయి గార్డెనింగ్లో నాకు హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? దయచేసి వెనకాల వచ్చే మా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే డైరెక్ట్ కన్వర్జేషన్ పెట్టాలి అంటే కొన్ని అలాంటివి తప్పవు. అందుకే నేను ఎప్పుడు డైరెక్ట్గా పెట్టాను అనమాట. కానీ ఈసారి కొత్త ప్రయోగం చేస్తున్నాను. లైటింగ్ ఇంట్లో బాగానే వస్తుంది, కానీ ఇంకా మొక్కలకు నీళ్లు పోసే పని ఒకటి ఉంది కదా. ఈ లోపల నేను అక్కడ పని కానిచ్చేస్తాను దీంతో. నీకు తెలిసి ఎలా పెట్టాలో ఇంకా. కొన్ని మొక్కలు అయితే నేను రీపాటింగ్ చేశాను, తర్వాత నుంచి మా అబ్బాయి స్టార్ట్ చేశాడు అనమాట. ఇంకా నాకు అలసటగా ఉందని ఏమైతుంది కొంచెం మొక్కలు నాటడం స్టార్ట్ చేసాము. ఈ లోపల వాన మొదలైందండి, చినుకులు అయితే పడుతున్నాయి. కాకపోతే కొద్దిసేపు చూద్దాము చినుకులు ఆగుతాయేమో అని అలాగే స్టార్ట్ చేసాము. కాకపోతే దేవుడి దయ వల్ల కొంచెం ఆగాయి అన్నమాట. తర్వాత కొంచెం జోరుగా పడినా కూడా మేము వెళ్ళిపోలేదు. అన్ని మొక్కలు కాదు, సగం మొక్కలే అయ్యాయి దాంట్లో. నెక్స్ట్ బ్లాగ్లో కూడా మళ్ళీ చేశాను, మీకు చూపిస్తాను. అన్నిటికీ పోయక్కర్లేదురా, అన్ని తడిగానే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు రిపోర్టింగ్ చేసిన వాటికి వస్తే చాలు. ఇంకో ఇంత ఇట్లా పెట్టాను, ఇది పెట్టేసి. ఇంకోటి తోటి తీసేసుకో. అది ఆకులన్నీ పీకే చెప్తా, దాన్ని ఏం చేయాలి. అదే ఆకులన్నీ పీకి పెట్టాలి, అలా పెట్టకూడదు. అప్పుడు మొక్క వస్తుంది హాయిగా. అన్ని ఆకులు పీకేయాలి, ఇట్లా తోళ్ళు ఇవ్వకూడదు, జస్ట్ ఆకుల దాకా తీసేయాలి. అంతే, అది బెస్ట్ అది. ఇప్పుడు ఇంట్లో ఏం రిపోర్టింగ్ చేస్తావంటే ఇగో ఇది చేయి. ఇందులో ఒకటి ఇట్లా మొత్తం కాండం కట్ చేస్తే అట్లా చేయకూడదు, అది మొత్తం అట్లా ఆకుది ఉండకూడదురా అని కాదు. ఇక్కడ నుంచి వేరే చిగురులు వస్తాయి, ఇక్కడ కట్ చేయాలా? ఇగో ఇంట్లో ఒక గులాబీ పెట్టేసాయి, ఓకేనా? వస్తుందేమో ఇవి ఇక్కడ పెట్టేస్తున్నా. కొంచెం ఎంత లోపలికి వీలైతే అట్లా పెట్టి చాలు. చూద్దాం, ట్రై చేద్దాం. ఎండాకాలం రాదు, వానాకాలం పెడితే వస్తుంది అట్లా. ఇంకో మొక్క తీసుకో, నీకు అక్కడ 2 పెట్టాను చూడు.
ఒక పని చేయి, ఇలా మల్లె చెట్టు పెట్టు, మల్లె తెస్తా. కొద్దిగా మట్టేసి పెడతారా? వాన వస్తుందిగా, ఆపుదామా? అంత లైట్ లేదు అసలు. దేనికి కూడా ప్లాస్టిక్ దున్నట్టుందిగా. ఉందా? కవర్ తీసేది పెట్టి కేంది అట్లా పెట్టి మధ్యకి పెట్టు మంచిగా. అయిపోయింది మళ్ళీ వాన. ఆగిపోతే చేసేస్తేనే బెస్ట్. లైటింగ్ ఏదో పెట్టుకోండి. బకెట్ ఎత్తిపోతాయి పిండి కదా. బస్ చాలు. మగ్గు నీళ్ళు పోసాయి అందులో. ఆగు, కూర్చో, అక్కడ కూర్చో, వెళ్తానులే, కూర్చో. అది తీసుకో తోటి. అందులో సగం మట్టి ఉంచుకో, అయితే మల్లె చెట్లు పెట్టేద్దు కానీ. అందులోనే ఉంచేసుకో. ఇగో ఇండున్న మట్టి వేసుకో. ఇలా సగం ఈ బకెట్లో మల్లె చెట్టు పెట్టు. ఈ గులాబీ అందులో పెట్టు, ఈ మల్లె చెట్టు ఇందులో పెట్టు. ఓకేనా? చాలు. మిగతా మట్టి అందులో పోసుకోవాలి. అవన్నీ కట్ చేసాయి పువ్వులు. కొత్తవి రావాలంటే మంచి ఇక్కడ దాకా కట్ చేయి. కింద కొట్టేనా? కొట్టాయి. అది ఇవి కూడా కొంచెం నేను చెప్తా కదాక. ఇంకా ఇది ఇది బస్. ఇంతేనా? అణిగినాక మళ్ళీ పోసుకోవచ్చురా, అర్జెంట్ ఏముండదు. అందులో మల్లె చెట్టు పెట్టి బకెట్లు 2 పెట్టేస్తావా? 2 మల్లె చెట్లు పెట్టి 2 ఒక దాంట్లో పెట్టి నెక్స్ట్ ఇయర్ మార్చుకోవచ్చు. సాయంత్రం 6 అయిందా టైం? 7 అవుతుండొచ్చు. 6 ఎక్కడ? 6 అయితే ముట్టద్దు, పూలను చెట్లను ముట్టద్దు. 6 అయితే ఇంత మట్టి ఎట్లా వేస్తావే? కొంచెం అవి ఉత్తి కాండం. ఇది వంకర పెట్టావా? ఇవి ఈవినింగ్ చేయాల్సిన పనిలే, పొద్దున్న చేస్తే సాయంత్రం చచ్చిపోతాయి ఎండకి.
ఇక్కడ అగో అక్కడనే పెట్టు. ఆడ పెట్టద్దని చెప్పాను. మరి ఎక్కడ పెట్టాలి? వేసుకుంటాను పూలు వాడిపోతాయి. మరి ఇక్కడ పెట్టయితే ఆ 3ది అంతే. చాలు ఉండాలి. ఇవి కూడా ఈ లైన్ పెట్టేసి పడిపోతుంది. ఇవి కూడా ఈ లైన్ పెట్టేరా. నువ్వు ఇప్పుడు ఇంకా అక్కడ 2 చేసావుగా. ఇగో ఇదేమో ఇది చామంతిది ఇక్కడ పెట్టే, ఇవి 2 కూడా ఇక్కడ పెట్టే. ఈ పారిజాతం తెలుసా, మంచి పూలు వస్తాయి పారిజాతం పూలు. ఇటు తిప్పు పూలు అట్లా పెట్టు. ఇది ఆ చెట్ల వెనకాల పెట్టి, ఎక్కువ ఎండ తాకద్దు, లేకపోతే ఆ మూల పెట్టాను చూడు, ఆ మూల దగ్గర పెట్టి. ఈ పేపర్లు అన్నీ జర ఈ డబ్బాలోకి పెట్టి ఇక్కడ శుభ్రం చేసేసుకుంటే ఇక వెళ్ళిపోవచ్చు. ఆ రోజుకి చాలా శ్రమ పడ్డ తర్వాత మా పని అలా ముగించేసామన్నమాట, చీకటి పడిందని. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తే చక్కగా ఉన్నాయి మొక్కలు. అంటే మా అబ్బాయికి పెట్టడం వస్తుందో రాదో అనుకుంటూ నేను ఎలా పెట్టాడో ఏంటో అని అనుకుంటూ పైకి వచ్చి చూశాను. కానీ చక్కగా చేశాడండి వర్క్. పిల్లలకి అందుకే నేర్పించాలి అంటాను. వాడికి వేరే వర్క్స్ అన్నీ వచ్చు, కానీ ఈ మొక్కలు అంటే వాడికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట. కాకపోతే అమ్మ కోసం వాడు వచ్చి చేశాడు. వాడు నా కోసం వచ్చి చేయడం నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అలాగే ప్రాపర్గా వర్క్ చేయడం కూడా చాలా సంతోషమైందనమాట. వీలైతే మీరు కూడా మీ పిల్లలకి తప్పకుండా మొక్కలు, వాటి మీద ప్రేమని పెంచండి. మొక్కల మీద అది ఫ్యూచర్ తరాలకి చాలా పనికొస్తుందన్నమాట. పూల మొక్కలతో స్టార్ట్ చేస్తే తర్వాత పళ్ళ మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పెంచవచ్చు. దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక పెద్ద వనమే పెంచాలని ఉంది నాకు. నిజంగా మనసులో గట్టిగా కోరుకుంటున్నాను కాబట్టి దేవుడు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.